ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డబ్బు ముందు బంధాలు బలాదూరని మరోసారి నిరూపితమైంది. ఆస్తి కోసం సొంత కోడలిని వేధిస్తున్న అత్తమామల దాష్టికం వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన గడ్డి శ్రీనివాస్ జ్యోతి దంపతులు తమ అత్తమామ కుటుంబ సభ్యులు ఆస్తి కోసం వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన గడ్డి రాములకు ఇద్దరు మగ సంతానం, ఒక ఆడబిడ్డ. పెద్ద కుమారుడైన గడ్డి శ్రీనివాస్ కు భార్య జ్యోతి, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. గడ్డి శ్రీనివాస్ కుమారుడు గత 16 నెలల క్రిందట ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో చనిపోయాడు. కుమారుడు చనిపోయి పుట్టాడు. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం బాధ నుండి తేరుకోక ముందే అత్త, మామ, కుటుంబ సభ్యులు నీకు కొడుకే లేడు, ఆస్తి ఎందుకని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొడుకు చనిపోయి పుట్టాడు దుఃఖంలో ఉండగా ఇదే అదునుగా భావించిన జ్యోతి అత్త, మామ, కుటుంబ సభ్యులు ఆస్తి కోసం తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్లు మీడియాకు తెలిపింది. తన అత్త, మామలకు భత్యం కింద ఉమ్మడి ఆస్తిలో నుండి 2 ఎకరాల భూమి గతంలోనే కేటాయించామని, తమ పోషణ కోసం నెలకు 2,000 రూపాయల భత్యం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఆప్యాయతలు, అనురాగాల కన్నా నేటి సమాజంలో ఆస్తులే ఎక్కువ అవుతున్నాయని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తుంది. మా అబ్బాయి చనిపోయి సంవత్సరంన్నర అవుతుందన్న. సంవత్సరంన్నర కారణం నుంచి మాకు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కోసం అబ్బాయి చనిపోయినాక ఏముందంటే ఆస్తి మాకు 2 ఎకరాలు ఇచ్చారు. మా అత్తమ్మ కూడా 2 ఎకరాలు భర్తం కింద 2 ఎకరాలు ఉంచుకున్నారు. అప్పుడు అబ్బాయి చనిపోవడంతో ఈ ఆస్తి ఏం చేసుకుంటారని ఇప్పుడు మా ఆస్తి కోసం మమ్మల్ని బాగా వేధించుతారు. మనశ్శాంతిగా కూడా ఉండనిస్తలేరు ఇంట్లో. ఎప్పటికీ ఒకటే పాప ఉంది, ఆస్తి ఏం చేసుకుంటారని ఇప్పుడు గొడవలు చెప్తారన్న బాగా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.